మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఆస్తి తగాదాలు కన్నా పేగు బంధాన్ని కూడా మరిపిస్తున్నటువంటి ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న తండ్రి చనిపోతే అంత్యక్రియల్లో పాల్గొనడం పక్కకెడితే కడచూపుకు కూడా రాలేదు ఓ కుమారుడు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి మాణిక్రావు నిన్న మరణించడం జరిగింది. తాను మరణించినటువంటి మరణ వార్త కుమారుడికి తెలియజేసిన నేపథ్యంలో తాను వచ్చి తానే ముందుండి బాధ్యతలంతా నిర్వహిస్తూ అంత్యక్రియలు చేయాల్సినటువంటి ఆ తనయుడు మాత్రం తన పేరిట ఉండాల్సినటువంటి ఇల్లు తన అక్కా చెల్లెల పేరిట చేశాడు కాబట్టి నేను రాను అంటూ తెగేసి చెప్పాడు. పట్టణానికి చెందినటువంటి స్థానికులు కావచ్చు, వారి బంధువులంతా కూడా ఎంత బ్రతిమిలాడినా కూడా ఆ తనయుడు రాకపోవడంతో చివరికి తన కుమార్తెనే అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పద్మావతి కాలనీలో ఉన్నాము. మాణిక్రావు నివాసం దగ్గర ఉన్నాం. ఏదైతే ఇప్పుడు విజువల్స్లో చూపిస్తున్నటువంటి ఈ నివాసం ఏదైతే ఉందో ఈ నివాసం గురించే గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ నివాసాన్ని పూర్తిగా ఆస్తి పంపకాల్లో భాగంగా తన కుమారుడికి తన పేరిట ఉన్నటువంటి భూమిని రాసినటువంటి నేపథ్యంలో తనకున్నటువంటి మిగతా ఇద్దరు కూతుర్లకు ఈ ఇంటిని అప్పజెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కుమారుడు ఈ ఇల్లు తనకే కావాలంటూ కూడా గత కొంతకాలంగా కూడా తగువు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న తండ్రి మరణించినటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా తాను అంత్యక్రియలకు రాకపోవడంతో పట్టణ వాసులంతా కూడా ఎటుపోతుంది మానవత్వం అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి వారు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం పేరు మీ పేరు, ఏంటి అసలు మీ బ్రదర్కు మీకు ఉన్న ఇష్యూస్? ఏం ఇష్యూ లేదండి, ఇదే గొడవ. డాడీ మాకు ఈ పేరు రాసి ఈ ఇల్లు రాసి ఇచ్చాడు. రోజు వచ్చే గొడవ పెట్టుకోవాలి. డాడీ నువ్వు వాళ్ళకి ఎందుకు ఇల్లు రాసి ఇచ్చావు, నాకే ఇవ్వాలి, నేను కొడుకును కాదా అని ఉట్టి తగాదా పెట్టుకునేది డాడీ. సరేలే నేను సరేరా అందరం కలిసి షేర్ చేసుకుందాం, నీకు ఎలా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే డాడీ బిజినెస్కి డబ్బులు ఇచ్చాడు, ల్యాండ్ ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. సరేలే ఇది మా ఇద్దరికి ఇచ్చాడు కదా, ఇప్పుడు 1/3 చేసేసుకుందాం అని చెప్పాను. 1/3 చేసుకుందాం అంటే లేదు లేదు మొత్తం ఆస్తి నాకే కావాలి. మా నాన్న రోజు వచ్చి సతాయించేవాడు. లోపలికి కూడా వచ్చేది కాదండి, బయట నిలబడి ఏంటి చేస్తున్నావా లేదా, రిజిస్ట్రేషన్ చేయి అనేది. నేను సరేలే పోనీ చేద్దాం డాడీ, ఉట్టిగా ఎందుకు గొడవ పెట్టుకుంటావు అంతో అన్నాను. అనుకోకుండా మా డాడీ చనిపోయాడు నిన్న 8:40 అట్లా చనిపోయాడు. మా బంధువులకు చెప్పాను, అందరు వచ్చిండ్రు. అందరూ ఎంత ట్రై చేసినామండి, మా తమ్ముడికి ఫోన్ చేసినాము, అన్ని రకాలుగా ట్రై చేసినాం, వాడు రాలేదు. ఆస్తి పంచుకోవడమే కాదు అమ్మాయిలైనా సరే అన్నిట్లో చేయాలని నేను అంత్యక్రియలు చేశాను. అంతే. ఏమంటాడు మళ్ళీ ఇదే గొడవ, నాకు అంతా ఇచ్చేసేయండి, నాకు అంతా ఇచ్చేసేయండి. మొత్తం అంటే మీ డాడీ పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉండేది? ఉందండి, 14-15 ఎకరాల భూమి ఉండేది. మొత్తం వాడే రాసేసుకున్నాడు. కేవలం ఇల్లు ఒకటి మీ ఇద్దరు సిస్టర్స్ అంతే. ఇప్పుడు ఇల్లు కూడా నాకే కావాలి, నాకే కావాలి, మీరు ఎందుకు ఇవ్వరు, నాకు ఇల్లు మొత్తం నాకే కావాలి అంటాడు. సరే మేము ఇస్తా అన్నామండి, తండ్రి కాబట్టి ఆయన మంచిగా ఉండడం మాకు అవసరం, సరే అని ఇస్తా అన్నాం. అయినా రాలేదు ఈరోజు అంత్యక్రియలు. అంటే ఎందుకు, అంటే ప్రధాన రీజన్ ఇల్లు కోసమే రాలేదా లేకపోతే ఇంకేమైనా గొడవ? ఇల్లు తప్ప ఏ లేదు, గొడవ అంతా ఆస్తి కోసమే. ఇల్లు 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 ఇల్లు. అంటే చిన్ననాటి నుంచి కూడా పెంచిన తండ్రి దూరం అయితే ఏ తనయునికైనా బాధ ఉంటుంది, కడచూపు చూడాలనేటటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎందుకు ఆస్తి కోసమే ఇట్లా మారిపోయారు? మొదటి నుంచి కూడా తన తండ్రి మీద ప్రేమ ఉండకపోయేదా, ఎట్లా ఉండేది? ఏం లేదండి, మా నాన్న మీద ప్రేమనే లేదు వాడికి. ఎప్పుడైనా గొడవనే పడేది, ఎప్పుడు గొడవ. మా మమ్మీని కూడా అలాగే చేసిండు. ఎప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండేదో లేదో అంతే. మామ కూడా అందరు ఫైట్ చేయాలి, నన్ను కూడా దాంట్లో కలపాలి, పెద్ద గొడవ చేసుకోవాలి. మా మమ్మీ డాడీని బయటకు వెళ్ళిపో అంటే మా మమ్మీ డాడీ బయటకు వచ్చేసి ఈ ఇంట్లో ఉండేది. అంటే మీ అమ్మగారు చనిపోయిన రోజులు అవుతుంది? మా అమ్మ 2019లో చనిపోయిందండి. అప్పుడు ఎవరు చేశారు అంత్యక్రియలు? అప్పుడు వచ్చాడా బాగానే? అప్పుడు కూడా రాలేదండి, పెద్ద గొడవ చేశాడు. తన కోడలైతే రమ్మంటే రాదు, పైన వెళ్ళి కూర్చుంటుంది, నేను రాను, అవన్నీ నాకు ఆస్తి అవి ఇంకా ఏదో అండి గొడవ పెట్టుకునేది. ఇంకా డాడీ ఉండే కాబట్టి డాడీ అట్లా కాదమ్మా రాను కోడలి అని లాక్కొని వచ్చి కాళ్ళు పట్టుకున్నాడండి మా డాడీ. కోడలు ఇంకా వచ్చింది అంతే.
అంటే మొత్తానికి ఈ ఇల్లు గురించి గొడవ అంతా కూడా ఇల్లు గనక తన పేరు మీద చేస్తామని మీరు చెప్పలేదా ఫోన్ లో? చెప్పానండి. మాకేమొద్దు చిన్న, నువ్వే ఇదే తీసేసుకో, మాకు వద్దే వద్దురా, నువ్వు రా అన్న. చూడండి 25 years నుంచి మా నాన్నను మా అమ్మను చూడలేవాడు. ఈ రోజు మా నాన్న అంత్యక్రియలన్నీ చేసి నువ్వు 12 days వరకు ఇక్కడ ఉండు, మంచిగా అందరం ఉందాం, నువ్వు 12 days చెయ్యి, తర్వాత నీ ఇంటి కాగితాలు నీకు ఇచ్చేస్తా అని చెప్పేసా. ఒప్పుకోడంట. ఆడ ఇక్కడ ఉంటే నేను మనకి రిజిస్ట్రేషన్ చేయాలంట. ఇదేమో న్యాయం అండి. నేనన్నా నువ్వు లేదు, నాకు నమ్మకం లేదు, నువ్వు అంత్యక్రియలు చేయి, నేను ఇస్తాను, నాకేం అవసరం లేదు చిన్న, నీకు ఇచ్చేస్తాను నేను అని చెప్పాను. ముందు రిజిస్ట్రేషన్ చేస్తే గానీ అంత్యక్రియలు చేయను అంటాడు. అందరు బంధువులు కూడా చెప్పారండి, ఫోన్స్ చేశారు, రండి రండి అని చెప్తే కూడా లేదు లేదు మాకు రిజిస్ట్రేషన్ కావాలి అంటుంది. అంటే ఏంటి చిన్నప్పటి నుంచి ఇట్లే ఉండేదా, లేకపోతే ఎందుకు ఇంత మార్పు? ఎందుకంటే కన్న తండ్రి చనిపోయాడంటే పుట్టెడు దుఃఖంలో ఉంటారు ఎవరైనా కుమారులు అనేటోళ్ళు. ఇప్పుడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని మీరు చెప్పినప్పటికీ కూడా ముందే రిజిస్ట్రేషన్ చేయాలి, ఇంత తగాదా, ఇంత పట్టింపు దేనికోసం? ఏమండి, ఇంకా భగవంతుడికే తెలియాలి వాడి లోపల ఏముందో ఏమో, అంతే అండి. ఎట్లా అనిపించిందమ్మా, మీరు ఒక కూతురుగా ఈరోజు దహన సంస్కారాలు చేశారు, చాలా సందర్భాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్తి కోసం, కొన్ని సందర్భాల్లో ఇంకో ఇష్యూస్ తోటి కన్న తల్లిదండ్రులు చనిపోతే కూడా రాలేని పరిస్థితుల్లో కొంతమంది కుమారులు ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక కూతురుగా మీరు ఈరోజు అంత్యక్రియలు చేసి మొత్తం కొంతమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి, ఏం చెప్తారు? ఎట్లా అనిపించింది మీకు అంత్యక్రియలు చేసి? కూతురు అంటే ప్రేమ, అభిమానాలు, ఆస్తి పంచుకోవడాల్లో అన్నిటితో కాకుండా దీంట్లో అంత్యక్రియల్లో కూడా పాల్గొనాలి. తప్పు లేదండి, కూతురైతే హక్కు లేదా? మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే బతుకుదాం? నేనైతే నడిచానండి, మా నాన్న కోసం నేను నడిచాను, అంతే. అందరు కూడా అమ్మాయిలకు ధైర్యం రావాలి. ఏదో తమ్ముడు అన్నాడు, అరే డాడీ ఇట్లా అనుకుంటాడు, మా డాడీ చనిపోయిండు, మళ్ళీ సొసైటీ ఏమో అనుకుంటుంది అని ఏం భయపడకండి, ముందు నడవండి. ఎంతమంది లేరండి, నడవండి. నాన్న కోసం ఏదైనా చేయాలండి, అమ్మ నాన్న కోసం ముందు నడవాలి. అమ్మాయిలు కూడా నడవాలి, అమ్మాయిలకు కూడా ఈ విషయంలో హక్కు ఉంది అని చెప్తున్నా నేను, అంతే. సో ఇది పూర్తిగా తన తండ్రి చనిపోయినటువంటి విషయాన్ని తన సోదరికి చెప్పినప్పటికీ కూడా ఇంటిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అంత్యక్రియల్లో పాల్గొనను అంటూ కూడా తెగేసి చెప్పినట్టుగా వారి సోదరి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. చిన్నప్పటి నుంచి వేలు పట్టుకొని నడిపించినటువంటి కన్న తండ్రి చనిపోతే ఏ కన్న కొడుక్కైనా కూడా పుట్టెడు దుఃఖంలో ఉంటాడు, తండ్రిని చూడాలనేటటువంటి ఒక ఆవేదనతో ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తన పేరు మీద ఆస్తి రాస్తేనే వచ్చి అంత్యక్రియలు చేస్తా అంటూ కూడా తెగేసి చెప్పినట్టుగా ఈ కుటుంబం చెప్తున్నటువంటి పరిస్థితి. సరే, నీకు పూర్తిగా ఆస్తి రాసిస్తాము కానీ అంత్యక్రియలకైతే పాల్గొనంటే లేదు, ముందుగా నాకు ఆస్తి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే వచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటా అంటూ చెప్పినటువంటి ఈ పరిస్థితిని చూస్తే సభ్య సమాజం అంతా కూడా తలదించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ ఘటన అంతా కూడా జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.